కొట్టాలి. మన దేశాన్ని ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళ దేశంలో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టు కొట్టి చూపించాలని బాధ ఇది కావాలా. ఇది సినిమా తీయడం అంటే ఇది ఏది మనిషికి లోపల బాధ ఉండాలా, పగ ఉండాలా. సినిమా ఊరికే తీయకూడదు. సినిమా తీయడం వల్ల దేశానికి లాభం ఉండాలి. ప్రీవియస్ గా ఆయన కింగ్డమ్ సినిమా తీసిర్రు, మరి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఈ సినిమా మీద పడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కింగ్డమ్ సినిమా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయింది ఎవరి వల్ల? ఐబొమ్మ రవి వల్ల. అవును, ఐబొమ్మ వల్ల ఇవన్నీ ఎవరు ఓళ్ళే అన్నారు పెద్దోళ్ళు. కింగ్డమ్ సినిమా కానీ ఇంకేమైనా కూడా మన స్టార్ హీరో సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయంటే ఐబొమ్మ రవి వల్ల అయినాయి అన్నారు. అది కూడా నాకు చాలా బాధ వేసింది. కాబట్టి ఈసారి ఐబొమ్మ రవి ఆ బాధ ఐబొమ్మ బాధ లేకుండా పోయింది. చాలు బ్రో, చాలా మంది చాలు ఇంకా గారి పని అయిపోయింది అదే ఏంటంటే ఐబొమ్మ అదే విజయ్ దేవరకొండ పని అయిపోయింది అన్నారు. ఈసారి కొట్టి చూపిస్తాం. నేను 3,000 రూపాయల టికెట్ అన్న 5,000 రూపాయల టికెట్ కొనుక్కొని పోతా. నేను అభిమానం నాదే కాదు అందరిది అంతే. విజయ్ దేవరకొండ అయినా ఇంకెవరన్నా వచ్చి ఏ సినిమా తీసినా కూడా 1,000 రూపాయలన్నా 2,000 అన్నా కొంటాం మేము. నేను కాదు అందరూ అన్నాం జనాలు. మనం కూడా అక్కడ పోయినా అక్కడ థియేటర్ కాడికి 2,000 అన్నా పర్లేదే, 3,000 పర్లేదు, 5,000 పర్లేదు, మేము కొంటాము. మా డబ్బు పోతుంది కదా అన్నారు. కాబట్టి నేను కూడా అంతే అనమాట. ఏదో కూలన్నాళ్ళు అప్పు సప్పు చేసి కొంటా. ఆ సినిమా ఖచ్చితంగా చూస్తా, ఆనందిస్తా. సినిమా హీరోని దేవుడిగా భావిస్తా, గుడికి హట్టేస్తా. ఆ గుడి అదే గుండెల్లో గుడి కడతా, ఊళ్ళో కడతా, ఇంట్లో గుడి కడతా. రష్మిక మందన కూడా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ కింద. అవును చూడ రష్మిక మందన కలిసి చేస్తున్నారు. ఆమె కూడా ఆమె ఒక పెద్ద స్టార్ ఆమె కాబట్టి రష్మిక మండన ఇందులో చేస్తుందంటే మాకు ఇంకేం కావాలి? మా పేదవాళ్ళకి ఏం కావాలి చెప్పండి. ఇంకా చాలు మరి ఇంకంతే కదా. ఇదే సినిమా చూడడం మాకేముంది ఆదాయం? ఇదే కదా ఆనందమా. ఎవరు రష్మిక మండన్ అయినా ఇంకెవరన్నా వచ్చి యాక్టింగ్ చేస్తే చాలు మాకు ఇంకేం బల్యా. సినిమా అంటే అది. కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సినిమాలో ఏం ఉండాలో చెప్పాలన్నా? సినిమాలో నీకేం కావాలో చెప్పు, ఇంకేం ఉండాలి సినిమాలో? నాకు యాక్టింగ్, డ్యాన్సులు. ఏం మాట్లాడతావా? రొమాన్స్ ఎప్పుడు చూసొచ్చు? ఏం మనిషి అయినా వారణాసి